హాయ్ హలో యోస్ నేనైతే ఈరోజు ఆల్రెడీ మే 16 కరెంట్ అఫైర్స్ గురించి పెట్టాను. వాటిలో భాగంగానే వచ్చిన ఆర్టికల్స్ గురించి నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. కారణం మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చిన ఏ విషయానైనా సరే మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. సో ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఆర్టికల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ ఈ ఆర్టికల్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా రావడానికి కారణం ఏంటంటే తమిళనాడు సీఎంగా ఉన్న స్టాలిన్ అంటే గవర్నర్కి వచ్చిన వివాదం వలన మనకి ఆర్టికల్స్ అనేవి కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చాయండి. కారణం ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ పెట్టిన బిల్లులు చట్టం రూపుదాల్చాలంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆమోదముద్ర పొందితేనే చట్టం అనేది అవుతుంది. సో ఆ విధంగా గవర్నమెంట్ పంపించిన బిల్లుల్ని గవర్నరు అటు అంగీకరించడం కానీ తిరస్కరించడం కానీ చేయకుండా దాన్ని పెండింగ్లో పెట్టి ఉంచేస్తున్నారు. అందువల్ల ఈ న్యూస్ అనేది సుప్రీంకోర్టు రాష్ట్రపతి వరకు కూడా చేరిందండి. దానివల్ల మనకి ఈ ఆర్టికల్స్ అనేవి అయితే వచ్చాయి. చూడండి, ఫస్ట్ ఆర్టికల్ 200 రాష్ట్ర బిల్లులపై గవర్నర్ అధికారం అంటే అంగీకరించడం కానీ తిరస్కరించడం కానీ పునరాలోచన కానీ చేయాలి అదనమాట. ఆర్టికల్ 200 రాష్ట్ర బిల్లులపై గవర్నర్. ఆర్టికల్ 201 ఏంటంటే రాష్ట్రపతి ఆమోదం పొందిన బిల్లులు తీర్మానానికి సంబంధించిన ప్రక్రియ. అంటే ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు రూపుదాల్చాలి, అది చట్టం అవ్వాలంటే మనకి రాష్ట్రపతి ఆమోద ముద్రనే తెలపాలి. అదేవిధంగా ఆర్టికల్ 142 సుప్రీంకోర్టు పూర్తి న్యాయాన్ని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అధికారం. చూడండి, అదేవిధంగా ఆర్టికల్ 143 రాష్ట్రపతి కీలక రాజ్యాంగ సమస్యలపై సుప్రీంకోర్టు అభిప్రాయం కోరే అధికారం. ఆర్టికల్ 361 రాష్ట్రపతి మరియు గవర్నర్లకు వారి పదవీకాలంలో చట్టపరమైన చర్యల నుండి రక్షణ కల్పిస్తుంది. అంటే వీళ్ళ మీద ఏమన్నా అభియోగాలు వచ్చాయంటే వాళ్ళకి ఆర్టికల్ 361 అనేది చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఈ ఆర్టికల్ అనేది కాపాడుతుందండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఏదైనా చదివేటప్పుడు ఒక 2-3 టైమ్స్ చదువుతూ అండ్ రాస్తూ చదివితే మనకు బాగా గుర్తుంటుంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.